మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. సిడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఏబీ పాండ్యా చైర్మన్ గా ఉన్న కమిటీ త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనుంది. మేడిగడ్డలో కాఫర్ డ్యాం నిర్మించడమా లేదంటే రింగ్ బండ లాంటి నిర్మాణం ద్వారా పునరుద్ధరణకు సంబంధించిన చర్యలు చేపట్టడమా అనేది ఫైనల్ చేయనుంది. ప్రస్తుతం దీనిపై స్టడీ చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. కొద్ది రోజుల కింద మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిల్లా బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA తుది నివేదికను సమర్పించింది. ఈ సమయంలోనే సిడబ్ల్యూసీతో పాటు పలువురు నిపుణులతో సంప్రదింపుల తర్వాత బ్యారేజీల పునరుద్ధరణపై ప్రభుత్వం ఓ కమిటీ వేసినట్టు తెలిసింది. సిడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఏబీ పాండ్యా చైర్మన్ గా, ENC జనరల్, రాష్ట్ర అధికారులు సభ్యులుగా ఉన్న ఈ కమిటీ మేడిగడ్డలో కాఫర్ డ్యాం నిర్మించడమా లేదంటే రింగ్ బండ లాంటి నిర్మాణాల ద్వారా పునరుద్ధరణకు సంబంధించిన చర్యలు చేపట్టడమా అనేది నిర్ణయించనుంది. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల వద్ద ప్రస్తుతం జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్లు చేయించేందుకు అనువైన పరిస్థితులు లేవని అధికారులు గుర్తించారు. అక్కడ ఇప్పటికే వరద మొదలు కావడం, ఇసుక మేటలు వేయడంతో టెస్టులు సాధ్యమయ్యే పరిస్థితి లేదని చెప్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఎలాంటి పనులు చేయాలన్నా లోపలికి అప్రోచ్ రోడ్లను నిర్మించాల్సింటుందని, ప్రస్తుత వర్షాలు, వరదలతో ఆ పనులు సాధ్యం కావంటున్నారు. ఇక చాన్నాళ్ల పాటు ఇటు బ్యారేజీలు, అటు పంప్ హౌస్ల మెయింటెనెన్స్ లేకపోవడంతో పూర్తి O&M పనులు చేయాలని అధికారులు, నిర్మాణ సంస్థలకు ENC జనరల్ సూచించినట్టు తెలిసింది. గేట్లకు గ్రీజింగ్, చిన్న చితక రిపేర్లు ఏవైనా ఉంటే చేపట్టాలని సూచించినట్టు సమాచారం. పంప్ హౌస్ల మెయింటెనెన్స్ లేకపోవడంతో అవి కూడా మరోసారి ప్రమాదానికి గురయ్యే ముప్పు ఉందని అధికారులు భావిస్తున్నారు. పంప్ హౌస్లకు అవసరమైన O&M పనులు చేయాల్సిందిగా నిర్మాణ సంస్థలకు సూచించినట్టు తెలిసింది. అన్నారం పంప్ హౌస్ చుట్టూ రక్షణగా నిర్మిస్తున్న గోడ నిర్మాణం అసంపూర్తిగా ఉంది. వరదలు మొదలవుతున్న వేళ ఆ గోడ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, లేదంటే మరోసారి పంప్ హౌస్ మునిగే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం. వర్షాకాలం వచ్చేయడంతో వీలైనంత త్వరగా బ్యారేజీలు, పంప్ హౌస్లకు సంబంధించిన అన్ని O&M యాక్టివిటీస్ ను పూర్తి చేయాల్సిందిగా సూచించినట్టు తెలిసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కన్సల్టెంట్ గా వ్యవహరించిన అంతర్జాతీయ సంస్థ బావర్ కూడా మేడిగడ్డ పునరుద్ధరణపై రంగంలోకి దిగుతోంది. దీనిపై ఇప్పటికే బావర్ సంస్థ ప్రతినిధులతో ఇరిగేషన్ శాఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్టు తెలిసింది. NDSA చెప్పిన ప్రకారం రీహాబిలిటేషన్ డిజైన్లను సూచించాలని బావర్ సంస్థ ప్రతినిధులను అధికారులు కోరగా సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. బ్యారేజీ పునరుద్ధరణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై మాత్రమే తాము సూచనలిస్తామని, డయాఫ్రమ్ వాల్ వంటి నిర్మాణానికి సహకారం అందిస్తామని చెప్పినట్టు తెలిసింది. 1-2 రోజుల్లో సంస్థ ప్రతినిధులు మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిల్లా బ్యారేజీలు సందర్శిస్తారని ఇరిగేషన్ ఆఫీసర్లు చెప్తున్నారు. ఇటు మేడిగడ్డ బ్యారేజీ కుంగినప్పటి నుంచి అక్కడ జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ నిర్వహించిన సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ తోనూ బ్యారేజీకి సంబంధించిన పూర్తి పునరుద్ధరణ పనులపై అధికారులు చర్చించినట్టు తెలిసింది. CWPRS కూడా తాము ఇన్వెస్టిగేషన్ల వరకు మాత్రమే చూస్తామని, మిగతా విషయాల్లో జోక్యం చేసుకోబోమని చెప్పినట్టు సమాచారం.